చేయడం వల్ల ఏమైతుందంటే ఆడవాళ్ళకి తొందరగా సమస్యలు వస్తాయి. ఈ మోకాల ప్రాబ్లంలు ఇవి అవి. ఓన్లీ పిల్లల్ని ఎంతమందిని కనాలని ఉంది ఇప్పుడు గవర్నమెంట్ లో మనకి? ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది? చిన్న ఏజ్ లో పెళ్లిళ్ళు చేసుకోవడము. మీరు యాజ్ పొలాలలో పనిచేస్తారు, దూరం దూరం నడిచి పొలాలలో పొద్దు నుంచి రాత్రి వరకు చేస్తారా? అట్లా చేయడం వల్ల ఆటోమేటిక్ గా మీకు మోకాలలో నొప్పి స్టార్ట్ అవుతుంది. అట్లా నొప్పి స్టార్ట్ అయినప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కాల్షియం టాబ్లెట్లు తీసుకోవాలి. ఆ టాబ్లెట్స్ ఇవాళ మేము మీకు ఇస్తాము, కానీ దాంతో పాటు వేరే పాటించాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మీ అందరికి పిల్లలు ఉన్నారా? 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే నేనైతే మిమ్మల్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ స్టేషన్ లో వేస్తా. అట్లా చేయొద్దు. ఓకేనా? మనం చేస్తున్నా వాళ్ళు అన్నం పెద్ద చేసినాం, స్కూల్కి పడి బాబీ కాలేజీకి పోతున్నాం మనం ఇంటికాడ కాలేజీకి పోతుందని కాలేజీకి పంపిస్తున్నా, అక్కడే లేచిపోతుంది. మరి 15 సంవత్సరం లేకుండానే పోతున్నామే. 15 కూడా ఉంటలేదు. చూసుకోకపోవడమా, వాళ్ళకి ఎక్కువ అట్లా వేసుకోవడమా? వాళ్ళే పోతున్నారు, మనకేం తెలుసా? అంటే మనం సరిగ్గా చూడకపోవడమా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఏజ్ లేదని మనం పెళ్లి చేస్తలేము, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దాన్ని ఏం చేద్దాం? ఇక పెళ్లి ఏజ్ ఉంటేనే పెళ్లి చేయాలి, లేకపోతే ఇక జైలుకు పోతాం, కాంప్లైంట్ ఇస్తాం, పట్టుకోపోతామని మీరు అంటున్నారు. వాళ్ళ వంతలో వాళ్ళే పోతున్నారు. దాన్ని ఏం చేద్దాం? అట్లా పోవడానికి ఫస్ట్ వీల్లేదు. అట్లా పోవడానికి గల కారణాలు అసలు ఈ కాలేజీలలో ఏంటివి? కాదమ్మా, ఈ కాలేజ్ ఏంటి కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కాలేజ్ కి పంపిస్తారు. కాలేజ్ బాధ్యత కదా వాళ్ళని చూసుకోవాలి. మనం ఏజ్ వచ్చినాక పెళ్లి చేద్దాం, మంచి పిల్లగానికి మనం చూసి మనం ఇవ్వాలని. నాకు ఉన్నదే ఆయననే కావాలి. ఇది చూసుకోండి. మా తండ్రి ఎవరు అవసరమే లేదు. మా తండ్రి 20 సంవత్సరం